డెలివరీ కోసం పాడేరు మాతా శిశు వైద్య ఆసుపత్రికి వెళితే పుట్టిన బిడ్డకు ఓవర్ డోస్ ఇచ్చి చంపేశారని తండ్రి లచ్చన్న ఆరోపించారు. అనంతగిరి వెంగాడకు చెందిన లచ్చన్న నవంబర్ 16 ఆసుపత్రికి భార్యను కాన్పు కోసం తీసుకురాగా సుఖప్రసవం అయ్యి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తర్వాత సిబ్బంది ఇచ్చిన ఇంజెక్షన్ తో బిడ్డ చనిపోయాడని సోమవారం కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అందరికీ నమస్కారం అండి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ వేంగడ గ్రామం మాది. అయితే మేము పాడర హాస్పిటల్లోని 16వ తారీఖు 11/11/2025 నాటికి ఇక్కడ డెలివరీకి అయితే తీసుకురావడం అయితే జరిగింది. తీసుకొచ్చేప్పటికి తర్వాత 22వ తారీఖున ఏమో డెలివరీ డేట్ ఇచ్చారు. డెలివరీ డేట్ ఇచ్చిన తర్వాత 30వ తారీఖు అయితే డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత అయితే బాబు అయితే 2.7 గ్రామం అయితే పుట్టడం జరిగింది. అయితే డాక్టర్లు కూడా అన్నారు, మీ బాబు అయితే హెల్దీగా ఉన్నారు, బాగానే ఉన్నారు అని చెప్పేసరికి మేమైతే మా రూమ్ లో 12 రూమ్ లో తీసుకెళ్లి బెడ్ లో పడుకోబెట్టి తర్వాత పాలు తాగిస్తే పాలు తాగారు, బాగానే ఉన్నారు. అయితే మరుసొక రోజు సోమవారం నాడు ఉదయం టైం అయితే తెలియదు కానీ ఉదయం మార్నింగ్ అయితే టీకాలు 2 అయితే వేసారు. వేసినప్పటికీ తర్వాత విపరీతమైన జ్వరం రావడం అయితే స్టార్ట్ అయింది. చెయ్యి పెడితే కాలిపోయినంత జ్వరం వచ్చింది అన్నమాట. జ్వరం వచ్చిన వెంటనే తర్వాత పాలు తాగడం కూడా మానేశారు. ఆ నైట్ అనేది అసలు నిద్ర లేదు. అయితే ఉదయం ఒక తెల్లవారుజామున అయితే కళ్ళు అయితే పూర్తిగా మూసాడు అనమాట, చూడలేదు. చాలా భయంకరమైన వేడి వచ్చింది, శరీరంలో టచ్ చేస్తే చాలా విపరీతమైన వేడి వచ్చింది. తర్వాత మరి ఒక గంట పోయిన తర్వాత ఎందుకు ఇలాగ బాబు పాలు తాగటం లేదని చూసేసరికి ఎందుకు ఇలాగ అవుతున్నాడు, ఒకసారి పిల్లల వార్డుకి తీసుకెళ్దాము అని చెప్పేసరికి పిల్లల వార్డులో తీసుకొస్తే డాక్టర్లు అంటున్నారు ఒక 30 నిమిషాలు లేట్ అయితే బాబు ఉండేవాడు కాదు, చనిపోవాల్సింది, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారన్నారు కింద వార్డులో. అయితే తీసుకొస్తే మాకు ఈ ఓవర్ ఇంజెక్షన్ వేస్తారన్న సంగతి మాకు తెలీదు. ఈ ఓవర్ ఇంజెక్షన్ అయిపోయింది, అందువల్ల ఫిట్స్ వచ్చింది అన్నట్టు చెప్పారు. తర్వాత షుగర్ కూడా వచ్చిందన్నారు. ఇక్కడైతే ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత ఎక్కువ అయిపోయిన తర్వాత కేజెస్ లో పంపించారు. కేజెస్ లో పంపించిన తర్వాత డాక్టర్లు అన్నారు, మీ బాబుకి అయితే ఓవర్ డోస్ వేస్తారు, మీ బాబుకి అయితే కండిషన్ వెరీ సీరియస్ గా ఉంది, మేమైతే మరి ట్రై చేస్తాం, బతుకుతే అలాగే లేకపోతే లేదు. తర్వాత నెలకైతే పాడేరు, అరకువేలి, జీమాడుగులు, పెదబయలు నుంచి అయితే ఇలాంటి పిల్లల కేసులు చాలా వస్తున్నాయి. అంటే ఓవర్ డోసుల వల్లనే ఇలాగ వస్తున్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఏం చేస్తున్నారు? డాక్టర్లు ఇంత నిర్లక్ష్యమా? ఇలాగుంటే ఏజెన్సీ ప్రాంతమే ఉండదు, సర్వనాశనం అయిపోద్ది, కొంచెం జాగ్రత్త చూసుకోండి. మరి ఇప్పటికైనా మరి నిర్లక్ష్యం లేకుండా చూసుకోండి, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయండి అనేసి డాక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ వారు గాని కలెక్టర్ గారికి లెటర్ ఆల్రెడీ ఇచ్చాము. కలెక్టర్ గారు చర్య తీసుకుంటామన్నారు. కలెక్టర్ గారు అయితే మేము బాధ్యత వహిస్తాం, ఇలాంటి దానికైతే మేము నిర్లక్ష్యం చేయమన్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి కలెక్టర్ గారు అయితే బాగా సీరియస్ గా తీసుకున్నారు. అయితే ఇప్పటికైతే ఇక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యానికి అయితే త్వరగా నిజంగా ఈ నిర్లక్ష్యానికి డాక్టర్లతో మాట్లాడి అప్రమత్తంగా ఉండి సరైన ట్రీట్మెంట్ అందించేటకు సాయం చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు మాట చెప్పావు, నెలకి 20-30 కేసులు వస్తున్నాయి అంటే ఏంటి? ఏ కేసులు వస్తున్నాయంటే ఎవరు చెప్పారు మీకు ఆ మాట? డాక్టర్లు కేజెస్ లోనే చెప్పారన్న. ఏమని అంటే ఓవర్ డోస్ వేస్తున్నారు చిన్న పిల్లలకి, అయితే దానికి ఇంజెక్షన్ అనేది ఎక్కువ ఓవర్ డోస్ వేస్తున్నారు, అందువల్ల ఇలాంటి ఫిట్స్ వస్తుంది, జ్వరం మించిపోతుంది అన్నమాట, దానికి మించిపోయి ఫిట్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది, అందువల్ల ఫిట్స్ వచ్చేస్తుంది అన్నారు. అంటే ఇప్పుడు మీ బేబీ కూడా అట్లాగా వేశారు, దాని వల్ల వచ్చిందని అక్కడ డాక్టర్ చెప్పారు. డాక్టర్ దాని వల్ల వచ్చిందనేసి ఆల్రెడీ చెప్పారు. ఇప్పుడు ఇలాగే ఫిర్యాదు చేశారు మీరు కలెక్టర్ గారు? ఇలాగే ఫిర్యాదు చేసాము సార్. ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటాననేసి కలెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. అసలు నీ పేరేంటి, మీ భార్య పేరేంటి? నా పేరు అయితే సాలెపు లచ్చన్న, నా పేరు. నా భార్య అయితే సాలెపు శ్రావణి. అయితే మేము చెప్పకూడదు కానీ ఇక్కడ వచ్చిన